ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైనే ముఖ్యంగా పనిచేస్తుందని, దానికి అందరూ సహకరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీకాంతరాజు పేర్కొన్నారు. కాకినాడలోని డిఎంహెచ్ఓ కార్యాలయం వెనుక ప్రాంగణంలో ఏపీ జీఈఏ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంతరాజు మాట్లాడుతూ నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. రానున్న కాలంలో సంఘం మరింత బలోపేతానికి అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కార్ రావు మాట్లాడుతూ ఇప్పుడు కాకినాడ నగరంలో ఒక సంఘం సమావేశం జరుగుతుందని, వారికి ఎటువంటి గుర్తింపు లేదని చెప్పారు. వారికి ఎటువంటి సంఖ్యాబలం లేదని, ఒక వ్యక్తి కోసమే ఆ సంఘం పనిచేస్తుందన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్న సూర్యనారాయణపై ఎన్నో కేసులు ఉండడమే కాకుండా అజ్ఞాతంలో గడిపారని గుర్తు చేశారు. వ్యక్తిగత సమస్యలు కాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ సంఘం అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు న్యాయం చేయకుండా సూర్యనారాయణ ఉద్యోగుల నమ్మక ద్రోహం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డి శ్రీకాంతరాజు ఏపీజీఏ కొత్త అధ్యక్షుడిగా 2 నెలల క్రితం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రకటించిన సభ్యుడిని నేను. మరి మా ఆస్కర్ గారు అన్నీ చెప్పారు. ఈరోజు కాకినాడ మా సంఘ భవనంలో తీర్మానం పత్రిక ముఖంగా మీరందరూ కూడా చూశారు. సభ్యులు ఎవరు ఎటువైపు ఉన్నారు, నిజమైన సభ్యులు ఎక్కడ హాజరయ్యారని చెప్పి మీరందరూ పరిశీలించవచ్చు. అలాగే నా ముందు మాట్లాడిన ఆస్కర్ గారు చెప్పినట్టు అక్కడ సమావేశమైన సభ్యుల్ని 5-6 కార్లలో, ఇన్నోవా కార్లలో తరలించుకుని రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో జి నాగసాయి, అలాగే భీమవరం నుంచి రాజు గారు, అలాగే కడప నుంచి రమేష్ కుమారు, ఇలాంటి వాళ్ళని వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి, అలాగే సాగర్ గారు ఆయన సంఘం నుంచి వెళ్ళిపోయాడు, ఒకానొక టైంలో సంఘాన్ని వదిలేసని ప్రకటించాడు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ సమావేశం పెట్టుకున్నారు. అది ఏది ఏమైనప్పటికీ కేఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఈరోజు పత్రికాముఖంగా అందరూ మా ఉపన్యాసాల్లో చెప్పారు. దాన్ని మళ్ళీ చెప్తున్నాం. మేము నిజమైన సంఘం మాది, నిజమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. మేము 26 జిల్లాలు తిరుగుతాం, 13 ఉమ్మడి జిల్లాల కార్యవర్గాలను ప్రకటించుకుంటాం. అందులో భాగంగా మన గుంటూరులో ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీని గుర్తించి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అక్కడ కేఆర్ సూర్యనారాయణ వేసిన చాంద్ భాష అనే అక్రమ నాయకుడిని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుని మీ అందరికీ కూడా పత్రికాముఖంగా మీ ప్రెస్ నోట్తో మేము ఇస్తాం. అలాగే ఈరోజు కాకినాడలో మరో మంచి టీంని ఇక్కడ వేసుకోగలిగాం. రంగనాయకులు గారు అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన నాయకత్వంలో మరో టీంని ఇక్కడ వేసుకుని, అలాగే 13 ఉమ్మడి జిల్లాల నాయకత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేసి వచ్చే నెలాఖరికి లేదా ఒక 2 నెలల గ్యాప్లో మేము రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఒక 5,000 మందితో విజయవాడలో నిర్వహించబోతున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అలాగే మా సభ్యులందరినీ కూడా ప్రతి జిల్లాకి నిజానిజాలు చెప్పి కేఆర్ ఏం చేస్తున్నాడు, కేఆర్ వెనకతలు ఏమున్నాయి, ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం, ఆయన రాజకీయ ఎదుగుదల కోసం ఏమేం చేస్తున్నాడో అవన్నీ కళ్ళకు కట్టినట్టు మా సభ్యులకి చెప్పి మోటివేట్ చేసి బహిరంగ సమావేశాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండి. నా పేరు డి శ్రీకాంతరాజు, ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జి ఆస్కార్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. మా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు శ్రీ డి శ్రీకాంతరాజు గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ద రెస్పెక్టివ్ ఆఫీస్ బేరర్స్ అండ్ ద రెస్పెక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం నుండి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు నేర్చుకున్న పాఠాలతో ప్రస్తుత ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏ విధంగా ఉద్యోగుల సమస్యల మీద ముందుకెళ్లాలనే ఆలోచన చేయడం ప్రధానమైన విషయం అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి శాఖ ఉద్యోగ యొక్క సమస్యలన్నీ కూడా క్రోడీకరించి, ఎందుకంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2019 నుంచి మేము ప్రయాణం ప్రారంభించాం. అప్పట్లో కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షులుగా ఉన్నారు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇప్పట్లో ఆయన బహిష్కరించడం అయ్యిందనుకోండి, 26/7 నేను ప్రధాన కార్యదర్శిగానే కొనసాగుతూ ఉన్నాను. ఉద్యోగ సంఘాలలో కూడా ఉన్న డిస్పారిటీస్ని, ఉద్యోగ సంఘాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను కూడా అంచనా వేసుకుంటూ ఈ రోజున కాకినాడలో
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఒక నూతన నాయకత్వాన్ని ఇవ్వాలని చెప్పి సమావేశం కావడం జరిగింది. మేమంతా కలిసి కష్టపడి ఊరూరు తిరిగి పైసా పోగేసి వేలాది మంది జనాలతో ఖరీదైనటువంటి కాంప్లెక్స్ల్లో సమావేశాలు జరిపి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని అగ్రగామిగా నిలపడం జరిగింది. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో 9/6/2019 నాడు జరిగిన సమావేశాన్నే ఉదహరిస్తూ మాకు 103 జీవో కూడా జారీ చేయడం జరిగింది ప్రభుత్వం గుర్తింపు. అంటే పేరెన్నిక గల ప్రాంతం నుండి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి వేలాది జనాలను తరలించి సంఖ్యాబలాన్ని చూపించి ఆ సంఖ్యాబల వీడియోల్ని ఫోటోలు మాత్రమే చూపించి ప్రభుత్వ గుర్తింపును పొందడం జరిగింది. అయితే అత్యంత దురదృష్టకరంగా చాలా అమానవీయంగా ప్రస్తుతం శ్రీ కేఆర్ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో అప్పట్లో గవర్నర్ని కలవడం ద్వారా ప్రభుత్వానికి కోపం తెప్పించానని చెప్తున్నాడు. కానీ ఆ తదనంతర పరిణామాల్లో 5 నెలలు సంఘాన్ని వదిలి పారిపోయి సంఘాన్ని పట్టించుకోకుండా తిరిగి వచ్చి